తమిళనాడు రాజకీయాల్లో హిందీ అంటే భాష కాదు, అది ఓ అగ్ని పరీక్ష. ఎవరైతే ఆ అగ్నిని రాజేశారో వాళ్ళే ఇప్పుడు ఆ మంటల్లో చిక్కుకున్నారు. ఒక సినిమా, ఒక ఉద్యమం, ఒక రాజకీయ పొత్తు, మూడు కలిసి ఇప్పుడు తమిళ రాజకీయాలను ఉత్కంఠతో నింపుతున్నాయి. డిఎంకే చేతిలో ఆయుధంగా మారిన హిందీ వ్యతిరేకత ఈ రోజు అదే డిఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ ను గిరకటంలో పడేసింది. పరాశక్తి అనే సినిమా నిజంగా చరిత్రను చూపించిందా, లేదా ఎన్నికల ముందు రాజకీయ లెక్కలతో తీసిన ప్రయోగమా? మిత్రపక్షంగా ఉంటూనే కాంగ్రెస్ ను విలన్ గా చూపించడమా? పరాశక్తి అమ్మవారి పేరుతో మొదలైన ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి తుఫాను రేపబోతోంది? తమిళనాడులో పరాశక్తి మంటలు. కాంగ్రెస్ డిఎంకే పొత్తు పెటాకులేనా? తమిళనాడు రాజకీయాల్లో హిందీ వ్యతిరేకత అనేది కొత్త విషయం కాదు. ఇది అక్కడి రాజకీయ చరిత్రలో బలమైన ఆయుధంగా మారింది. దశాబ్దాలుగా ఈ అంశాన్ని ప్రజల భావోద్వేగాలతో కలిపి రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుంటూ వచ్చిన పార్టీ డిఎంకే కాలక్రమంలో హిందీ వ్యతిరేక ఉద్యమం ఒక రాజకీయ గుర్తింపుగా మారిపోయింది. ఆ ఉద్యమం పేరుతోనే అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే హిందీ వ్యతిరేక భావజాలం అదే డిఎంకేకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నట్లు కనిపిస్తోంది. కారణం పరాశక్తి అనే సినిమా. ఈ సినిమా ఒకవైపు రాజకీయంగా చర్చకు దారితీయగా, మరోవైపు డిఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి అసహనం కలిగిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వివాదం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో డిఎంకే కీలక భాగస్వామి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. బయటకు చూస్తే పొత్తు బలంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం అసంతృప్తి మంటలు మొదలైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైన పరాశక్తి సినిమా తమిళనాడులో రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సినిమా కేవలం వినోదం కోసమే కాదు, ఒక చారిత్రక ఉద్యమాన్ని తెరపై చూపించేందుకు తీసిన ప్రయత్నంగా ప్రచారం పొందింది. 1960ల కాలంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, విద్యార్థుల పోరాటాలు, ఆ కాలం రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు కాంగ్రెస్ పార్టీని నేరుగా టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని, అప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని తమిళుల పాలిట విలన్లుగా చూపించారని విమర్శలు వస్తున్నాయి. ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కె కామరాజ్ వంటి నేతల ఫోటోలను ఉపయోగించడం కూడా వివాదానికి దారితీసింది. తమిళనాడు యూత్ కాంగ్రెస్ నేతలు ఈ సినిమా పూర్తిగా డిఎంకే అనుకూలంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా తీశారని అంటున్నారు. హిందీని బలవంతంగా రుద్దినట్టు, తమిళులపై అన్యాయం చేసినట్టు కాంగ్రెస్ ను తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలు రాజకీయంగా సున్నితమైనవిగా మారాయి. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన అన్నాదురై తమిళ ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి పరిస్థితులు, ఆందోళనలు, నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. ఈ ఉద్యమం ఆధారంగా తీసుకుని పరాశక్తి సినిమా తెరకెక్కింది. కానీ చరిత్రను ఒకే కోణంలో చూపించడం, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మిత్రపక్షంగా ఉంటూనే తమను అవమానించేలా సినిమా తీయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే మరో అంశం తెరపైకి వస్తుంది. డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. బంపర్ మెజార్టీతో గెలిచిన డిఎంకేకు ఆ అవసరం లేదన్న వాదన వినిపించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అధికారంలో భాగస్వామ్యం కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ మద్దతు లేకుండా డిఎంకే అధికారంలోకి రాలేదని వారు అంటున్నారు. ఇదే సమయంలో కొత్తగా రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ తమతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అధికార భాగస్వామ్యం అంశం ఒక్కసారిగా అన్ని పార్టీల్లో ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలో పరాశక్తి సినిమా వివాదం మరింత మంటలు రాజేసింది. ఓ జాతీయ ఛానల్ చర్చలో హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి మాట్లాడుతున్న డిఎంకే నేతను అదే సమయంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉందని గుర్తు చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ చూస్తే ఒకప్పుడు ప్రజల హక్కుల కోసం జరిగిన ఉద్యమం ఇప్పుడు రాజకీయ లెక్కల కోసం ఉపయోగించబడుతున్నట్టుగా అనిపిస్తుంది. తమిళ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా చెప్పుకునే ఉద్యమాన్ని ఓట్ల కోసం, పొత్తుల కోసం, సినిమాల కోసం వాడుకోవడం ఎంతవరకు సరి అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఇక్కడే పరాశక్తి అమ్మవారి భావన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. తమిళ సాంప్రదాయంలో పరాశక్తి అంటే కేవలం ఒక పేరు కాదు, ఆమె ఒక శక్తి, ఒక తల్లి, ఒక న్యాయ స్వరూపం. అన్యాయం జరిగినప్పుడు నిలబడే శక్తి, నిజం వైపు నిలిచే ధైర్యం. పరాశక్తి అమ్మవారి తత్వం రాజకీయాలకు అతీతం. ఆమె ముందు అన్ని పార్టీలు, అన్ని అధికారాలు సమానమే. పరాశక్తి అమ్మవారి పేరు పెట్టుకుని తీసిన సినిమాను రాజకీయం కోసం వినియోగించడం సరికాదు. అమ్మవారి పేరుతో ప్రజలను విడగొట్టడం కాదు, కలపాలి. ఆమె శక్తి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కాదు, న్యాయం కోసం పోరాడడానికి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఓట్ల కోసం తీసిన సినిమాలు, గెలుపు కోసం కుదిరిన పొత్తులు, అధికారంలో వాటా కోసం పోరాటాలు, వీటన్నింటి మధ్య ప్రజల నిజమైన సమస్యలు వెనక్కి నెట్టబడుతున్నాయా అన్న సందేహం కలుగుతోంది. ఈ పరాశక్తి సినిమా వివాదం డీఎంకే కాంగ్రెస్ పొత్తును ఎటు తీసుకెళ్తుందో చూడాలి. పొత్తు కొనసాగుతుందా లేక విభేదాలు లోతుగా మారతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే ఆ శక్తే ఒకరోజు ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే పరాశక్తి అమ్మవారి దృష్టిలో రాజకీయ లాభాలు కాదు, న్యాయమే ముఖ్యం.